ఏమైతారు అంతా హలో సార్ సో మనము బ్యాడ్ డేట్స్ అంటే ఏం చెప్పాము, అలాగే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ ఆర్ డౌట్ఫుల్ డేట్స్ కి కూడా చెప్పాము. నోట్స్ రాసామా? సార్ ఎక్కడ దాకా రాసుకున్నారు నోట్స్? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ నోట్స్ రాసారా? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ రాసారా? సార్ ఏం రాశారు సార్? ఏం రాశారు సార్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ వరకు రాసుకుంటా సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్. రుణగ్రస్తులపై డిస్కౌంట్. రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు ఖాతా. రుణగ్రస్తులపై మనం డిస్కౌంట్ ఇస్తాము. ఎందుకు ఇస్తాము డిస్కౌంట్ అనేది రుణగ్రస్తులకి? సో డౌట్ఫుల్ డేట్స్ వేరు. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అనేది మనకు సంశయాత్మకంగా ఉన్నటువంటి బాకీలు, అవి ఊరికే మనం ఎస్టిమేషన్ ముందుగా రాని బాకీలు ఏర్పడతాయి కాబట్టి దానికోసం ప్రొవిజన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అంటున్నాం. అలాగే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అంటే ఇది డెటార్స్ కి డిస్కౌంట్ ఎందుకు ఇస్తాం మనము? ఎందుకు ఇస్తాం డెటార్స్ కి డిస్కౌంట్? మనం పే చేసిన అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చాక సార్. మనం చేస్తుండే అమౌంట్ కాదు, ఏదైనా వాడు మనకు సరుకు రికిరిక్కులు అమ్ముంటే, ఏదైనా వాడికి మనం అమ్ముంటే తిరిగి అమౌంట్ సకాలంలో తిరిగి టయానికి చెల్లిస్తారనేది మనం డిస్కౌంట్లపై డెటార్స్ పై డిస్కౌంట్ ఇస్తాం. సో ఎంతైతే రుణగ్రస్తులు ఉన్నారో దానికి నువ్వు నాకు 10,000 ఇవ్వాలి కదా, ఒక 100 రూపాయలు లేకపోతే 200 తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ ఇచ్చి అనేది అది డిస్కౌంట్. సో కాబట్టి మూడు వేరు. బ్యాడ్ డేట్స్ అనేటివి ఇట్ ఈస్ ఏ లాస్ ఫర్ బిజినెస్. అలాగే డౌట్ఫుల్ డేట్స్ అనేటివి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అనేటివి ఆ రాని బాకీల కోసం ముందుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఎంతైతే రాని బాకీలు ఏర్పడతాయి, సంశయాత్మకంగా ఉంటుందో, ఎవరి దగ్గర నుంచి అయితే మనకు రాదనుకొని మనం భావిస్తామో దాన్ని ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకునేది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అంటున్నాం. అలాగే థర్డ్ వన్ మనకు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్. సో ఇక్కడ అకౌంటింగ్ విధానము మనకు ఎలాగైతే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ అకౌంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళిస్తే వచ్చేటువంటి చిట్టాపుద్ది ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ టు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్. సో కాబట్టి ఇక్కడ పేరులో వ్యత్యాసం ఉంది కానీ అకౌంటింగ్ విధానం రెండింటికి ఒకటే. అంటే సంశయాత్మక బాకీల ఖాతాకి ఏర్పాటు చేసిన, అలాగే డిస్కౌంట్ రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు ఖాతాకు మళ్లించిన, రెండింటికి అకౌంటింగ్ విధానం అనేది ఒకటేగా ఉంటుంది. అర్థమైందా? హలో,
ఎస్ సార్. రైట్. సో కాబట్టి మనం దాని గురించి కొంచెం నోట్స్ రాసుకొని దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీ రాసుకోండి. రాసుకుంటారా? ఏమి ఇంకా అమ్మాయిలు ఎవరు రెస్పాండ్ కలదే? రాసుకుంటాను సార్, చెప్పండి సార్. వెరీ గుడ్. రైట్. ఇఫ్ సేల్స్ ఆర్ మేడ్ బై ది మర్చెంట్, if sales are made by the merchant on the condition that if the amount of sales is paid within a certain period, comma, he will allow a certain percentage of discount సో మనం ఇక్కడ అర్థమవుతుందా? మనం ఎవరికైనా అమ్మకాలు జరిపి నువ్వు ఇదో ఈ నెల రోజుల లోపల లేకపోతే ఇంకో 30 రోజుల లోపల 40 రోజుల లోపల చెల్లించావంటే నీకు 10% డిస్కౌంట్ వస్తుంది అంటాం. అంటే ఎందుకని? మనము ఓడి దగ్గర రమ్మని బాకీ మొత్తానికి రావాల్సినటువంటి మొత్తం సకాలంలో వసూలు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనము ఆ బాకీని రాబట్టుకోవడానికి మనము వాడికి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది రాని బాకీలు భవిష్యత్తులో ఏర్పడతాయేమో అనేది ఏర్పాటు చేసేది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. ఇక్కడ మనం అమ్మినటువంటి అమ్మకాలు మొత్తం వీలైనంత తొందరగా రాబట్టుకోవడం కోసం ఇచ్చేటువంటిది డిస్కౌంట్ ఆన్ డేటార్స్. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా ఉందా లేదా? ఏంది ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాము, అయ్యా ఇద్దో నువ్వు ఇవ్వాల్సినటువంటి అమ్మకాల మొత్తం ఈ 40 రోజుల లోపల లేకపోతే ఈ నెల రోజుల లోపల ఇచ్చావనుకో, నీకు 10% డిస్కౌంట్ అంటాం. సో ఎందుకని? వాడు ఆ బాకీ మనం తొందరగా రాబట్టుకోవడానికి వాడికి ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. సో అది అక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? ఏం బాలాజీ? సార్. రైట్. సో కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ విధానం అనేది రెండిటికి ఒకటే. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డేటార్స్ అకౌంట్ మనం రాస్తే సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ టు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటార్స్ అకౌంట్. దీంట్లో మనం అనుమతించినటువంటి డిస్కౌంట్ ఎంతైతే ఉంటుందో ఈ ప్రొవిజన్ కి మళ్ళీ ఇస్తాం. మనము ఈ డిస్కౌంట్ ఒక 10,000 ఏర్పాటు చేస్తాం అనుకోండి డేటార్స్ మీద, మనం అనుమతించినటువంటి డిస్కౌంట్ 5,000 ఉంది. సేమ్ నెక్స్ట్ ఇయర్ కి మనం ఏర్పాటు చేసినటువంటి డిస్కౌంట్ ఏర్పాటు మొత్తం 10,000, 5,000 మిగులుతుంది. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి దీంట్లో నుంచి పోను మిగిలితే తగ్గితే ఇంకా ఎక్కువ వేసుకొని మళ్ళీ మళ్ళించాలి, తగ్గితే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ చేయాలి. మనం ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం చెప్పాం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కాడ మొత్తం చెప్పాం. ఏం చేయాలి? ప్రాసెస్, అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడ? ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ లాభ నష్టాల ఖాతా డేటా టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. మళ్ళీ రాని బాకీలు ఏర్పడ్డాయి అనుకోండి, రాని బాకీలు రిటర్న్ ఆఫ్ చేస్తే జనరల్ ఎంట్రీ ఏంటి? బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా టు సన్రీ డేటార్స్ అకౌంట్.
ఈ సండే బ్యాడ్ డేట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే provision for doubtful debts account provision for doubtful debts account data to bad debts account. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ప్రతి ఎవ్రీ ఇయర్ ఈ 3 ఎంట్రీస్ మనకు వస్తూ ఉంటాయి. బ్యాడ్ డెట్స్ ఎంట్రీ మనకు తెలుసు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎంట్రీ తెలుసు. ఓకేనా? రాసుకున్నారా? 3 మనం అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పాము. సో మనం ప్రాబ్లం కాడకపోతే ఇది మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ థియరీ చెప్పుకున్నా ఎంత చెప్పినా ఇంతే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీ రాసి పెట్టుకోండి. హలో సార్ చెప్పండి. రైట్. in order to incorporate such provisions in order to incorporate such provision for discount on debtors an entry is made right. దాని కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా to provision for discount on debtors account. రైట్. ఈ ఎంట్రీని బట్టి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏం రాయాలి? ఏం రాస్తాం ఈ ఎంట్రీకి? లెక్చర్ ప్రిపేర్ చేయాలంటే సార్ డెబిట్ సైడ్ టు డిస్కౌంట్ ఆన్ డేటాస్ ప్రొవిజన్ రాసుకుంటాం ఫర్ సార్. డిస్కౌంట్ ఆన్ డేటాస్ అకౌంట్ అని రాస్తాము. అలాగే సార్ నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ లా ఏర్పాటు చేస్తుంటే ఏదైనా ఉంటే తీసుకుంటాము. ఈసారి ఏర్పాటు చేసింది 2 కలుపుకొని మనకు ఎంత డిస్కౌంట్ అలౌ చేసామో దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అని రాస్తాము. మిగిలితే మళ్ళీ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మళ్ళీ అక్కడ ఎవ్రీ సేమ్ మనం ఎలాగైతే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ ఎలాగైతే చెప్పామో సేమ్ అకౌంటింగ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్ సైడ్ ఏంటి పెట్టుకోండి. రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. రాశారా? సో ఇక్కడ మనము ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ ఏదైతే చేశామో దానికి ఆపోజిట్ లో చేస్తాం. ఎందుకంటే డిస్కౌంట్ పై రిజర్వ్ ఆన్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది మనకి ఇక్కడ ఇన్కమ్ కాబట్టి ఏమవుతుంది? ఇది ఇన్కమ్ కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని క్రెడిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ? రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. ఎందుకని? Discount on creditors is a income.
ఫర్ ది ఫర్మ్, అవునా కాదా? సో ఇక్కడ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, మనకు చెల్లించాల్సినటువంటి రుణదాతలు మనకు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి. సో అది మనకు ఇన్కమ్ కనుక దానికి సంబంధించినటువంటిది మనం ఏం చేయాలి? అకౌంటింగ్ ప్రాసెస్ లో ఇక్కడ మనము క్రెడిట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇన్కమ్ దేని ద్వారా వస్తుందో దాన్ని డెబిట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తే సరిపోతుంది. సో ఇన్కమ్ ఏ రూపంలో ఉంది మనకి? ఇక్కడ ఇన్కమ్ అనేది ఏ రూపంలో ఉంది? డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. కాబట్టి రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ డేటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, టు ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్. ఇది ఇక్కడ మనము రాయాల్సినటువంటి అకౌంట్ ప్రాసెస్. ఓకేనా? జనరల్ ఎంట్రీ. రైట్, రాసుకోండి. సో మనం ఎలాగైతే మన బాకీ రాబట్టుకోవడానికి మనం ఎలాగైతే రుణగ్రస్తులకి డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇదో ఈ నెల రోజుల లోపల లేకపోతే 10 రోజుల లోపల నువ్వు చెల్లిస్తే నీకు 10% డిస్కౌంట్ అని ఎలాగే ఇస్తున్నామో, మనము బాకీ ఉన్నటువంటి రుణదాతలు కూడా మనకు అలాగే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అంటున్నాము. దీన్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. ఏమంటాము? డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఏ ఇన్కమ్. సో కాబట్టి మనము ఇన్కమ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. అది ఏ పేరుతో ఉంది ఇన్కమ్ మనకి ఇక్కడ అంటే అది డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్. ఓకేనా? రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్. ఉందా? డౌట్ ఏమైనా ఉందా? చెప్పింది అర్థమైందా? రైట్. దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీ కొద్దిగా నోట్స్ రాసుకొని, యాజ్ ది ఫర్మ్ యాజ్ ది ఫర్మ్ యాజ్ HAS as to provide for discount on debtors, as the firm has to provide the discount on debtors, comma, similarly the firm may have chance to receive discount on the last date of accounting year of the accounting year, comma, if the payment is made within the scheduled period, if the payment is made within the scheduled period, such discount on creditors is anticipated profit and therefore reserve for discount on creditors will be made instead of frozen,
instead of frozen, for discount on creditors account. Sorry, for discount on creditors ante account అవసరం లేదు. For discount on creditors. Right, next paragraph lo, in order to bring this into account, in order to bring this into account, comma, the following entry will be passed. The following entry will be passed. Right. ఏంటి ఎంట్రీ అని చెప్పాము? Discount on Reserve creditors for account. discount. Reserve for discount on creditors. creditors account data. Data to profit and loss account. Discount, sorry, reserve for discount on creditors account data to profit and loss account. To profit and loss account. So కాబట్టి రిజర్వ్ ఫర్ క్రెడిటార్స్ అకౌంట్ లో మనము టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏం రాస్తాము? By reserve. ఏం రాస్తాము? By reserve for బై discount రిజర్వ్ on ఫర్ credit. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అని రాస్తాం. బై రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. రైట్, ఇది మనకి ఇక్కడ వచ్చేటువంటి అకౌంటింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనము బ్యాడ్ డేట్స్ చెప్పాము. సో బ్యాడ్ డేట్స్ జనరల్ ఎంట్రీ ఏంటి? బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా టు సన్రీ డేటార్స్ అకౌంట్. మళ్ళీ బ్యాడ్ డేట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే జనరల్ ఎంట్రీ ఏంటి? Profit and loss account data. ఎవరు చెప్పేది అది? ట్రాన్స్ఫర్ చేస్తే చిట్టాపోతే ఏంటి? నేను అడిగిన దానికి ఇని సమాధానం చెప్పాలి. బ్యాడ్ డేట్స్ ట్రాన్స్ఫర్ టు డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే జనరల్ ఎంట్రీ ఏంటి? Provision for the doubtful debts account data to bad debts account. Provision for doubtful debts account data to bad debts account. Bad debts account. Yes, sir. రైట్. సో కాబట్టి అబ్బా లాస్ట్ లో చెప్పేవేట మంజు, వెరీ గుడ్. రైట్. పోతే అలాగే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి మనము ప్రొవిజన్ ఏర్పాటు చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ Yes, sir. డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. అదే మనకు ఎక్కువ ఉంటే దానికి రివర్స్ రాస్తాం. ఎక్కువ ఉంటే ఏం రాస్తాము? Reverse రిజర్వ్లు పోను, మనం ప్రొవిజన్ పోను ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పాత ప్రొవిజన్ మనం చెప్పుకున్నటువంటి దాని ప్రకారం ఒక 30,000 ఉంది. బ్యాడ్ డేట్స్ 6,000 పోయినాయి. ఇంకా ప్రొవిజన్ లో ఎంత ఉంది? 24,000 ఉంది. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి ఒక 20,000 అవసరము. ఆ 24,000 20,000 పోయిన తర్వాత కూడా 4,000 మిగులుతుంది కదా. అప్పుడేం చేయాలి? సార్ అప్పుడు ఒకరు చెప్పండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేసి ఆ ఎంట్రీకి రివర్స్ ఎంట్రీ రాసుకోవాలి. ఒకదాన్నే క్రెడిట్ చేస్తే సరిపోతుందా? సార్ provision for doubtful debts account data to profit and loss ప్రొవిజన్ account ఫర్ sir. డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ డేటా టు To ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టు ప్రాఫిట్ అండ్ Profit లాస్ and- అకౌంట్. సో మళ్ళించినప్పుడు మనము ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కి ఏదైతే మళ్ళించినప్పుడు జనరల్ ఎంట్రీ రాస్తామో ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాగే ఎక్కువ వస్తుంది అంటే మనం ఆ సంవత్సరం ఎక్కువ ఉంటేనే చేసేము. ఆ సంవత్సరం బ్యాడ్ డేట్స్ పోను, మళ్ళీ ఆ సంవత్సరం మనం రిజర్వ్ ఏర్పాటు చేసేటువంటి మొత్తానికి పోను, ఆ రిజర్వ్ మొత్తానికి పోను కూడా అప్పుడు మిగిలినాయంటే అప్పుడు మళ్ళించాలి. ఊరికే అంతేకాని
నెక్స్ట్ ఇయర్ మిగిలిందనుకో, ఇప్పుడు మొత్తం మనకు 30,000 ఉంది. 30,000లో 6,000 రాని బాకీలు పోతే 24,000 మళ్ళీ చేయకూడదు. ఎప్పుడు మళ్ళించాలి? తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కూడా ఏర్పాటు కూడా పోను ఏర్పాటు చేయాలన్నా అదే చిట్టా పుద్దు రాయాలి కదా. ఆల్రెడీ చేసిన దాంట్లో బ్యాలెన్స్ ఉంది, 24,000 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 24,000 ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి మనకు 20,000 అవసరము. సో అప్పుడు మిగులుతుంది నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరము 30,000లో 30,000లో బ్యాడ్ డెట్ 6,000 పోతే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 24,000 ఉంది. 24,000లో నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి 20,000 పోతే ఇంకా 4,000 మిగులుతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే మిగించాలి. సారీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రొవిజన్ ఏర్పాటు చేసుకున్నటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి దానికి ఆపోజిట్ లో మనం ఎంట్రీ రాస్తే సరిపోతుంది. సో ఇది రైట్. సో మనకి ఇంకా క్లియర్ గా అర్థం కావాలి అంటే ప్రాబ్లం వేస్తాము. ఈ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఉంది, రాసుకోండి. ఇది మీకు పెట్టున్నాను అనుకుంటాను. పెట్టున్నానా? హలో, ఏమి తరుణ? సార్ నేను Yes, sir. ఇంటికి వెళ్తాను సార్. ఎగ్జామ్ తీసుకుంటే షిఫ్ట్ ఇంటికి వెళ్తాను సార్. కాలేజీకి వచ్చావా? వివేన్ సార్ దగ్గర ఫీజు కట్టేసి వస్తాను. ఎవరి దగ్గర? శ్రీనివాసులు సార్, వివేన్ సార్ దగ్గర సార్. అది నెక్స్ట్. సో ప్రాబ్లం రాసుకోండి, అది ఉంది మీకు వాట్సాప్ లో పెట్టున్నాను. ఆన్ 1st January 2013 వచ్చిందా ప్రాబ్లం? ఇది పెట్టున్నాను ఈ పేజీ వరకు. ఏం బాలాజీ చూసుకుంటావా? ఎగ్జామ్ మూడ్ లో పడిపోయినా, ఫీజు కడుతున్నా, ఎగ్జామ్ ఎట్లా రాయాలని. లేదు సార్, ఇక్కడ దాని ఉన్నా సార్. పాటికి అది చదువుకోండి, ఎందుకంటే రోజంతా ఖాళీగా ఉంటారు కదా మీరు. దాని పాటికి అది చదువుకోండి, దీని పాటికి ఇది లాగేద్దాం. ఎందుకంటే మీకు ఎప్పుడు 26 నుంచి ఇంకా టైం టేబుల్ రాలా. ఇప్పుడు దాకా ఆపేస్తే బాగుండదు, ఈ సిలబస్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఏమి నిదానంగా చెప్తున్నావా? తిన్నావా లేదా? తిన్నాను సార్. మంచిది, రైట్. ఫస్ట్ క్లాసే కదా, మళ్ళీ అప్పుడే డల్ గా ఉండవే, యాక్టివ్గా ఉండాలా. లేదు సార్, యాక్టివ్ గానే ఉన్నా సార్. వచ్చిందా ప్రాబ్లం? ఎస్ సార్, వచ్చింది సార్. ఉంటే అది రాసుకోండి మా. ఆన్ 1st January 2013 provision for bad debts showed a credit balance of show a credit balance of rupees 3,600 full stop. During the year the bad debts amounted to rupees 2,800. Full stop. The debtors on 31st December 2013, the debtors on
31st December 2013 amounted to rupees 96,000. And a provision of 5% for doubtful debts was maintained. Okay? Yes, Full sir. stop. Next paragraph lo, in 2014, the bad debts amounted to rupees 1,200 and the debtors at the end of the year amounted to rupees 40,000 on which a provision of 5% for bad debts was to be maintained. Full stop. Next paragraph lo, make journal entries and prepare provision for doubtful debts account full stop. Also show how these items are appear in the profit and loss account and balance sheet of the respective years. సో మళ్ళొకసారి మీకు ప్రాబ్లం అర్థమైందో లేదో మళ్ళొకసారి చెప్తాను చూడండి. రైట్, మనకు ఆల్రెడీ 2013 జనవరికి అంటే అది 2012 లో ప్రొవిజన్ ఏర్పాటు చేసి ఆల్రెడీ బ్యాలెన్స్ 3,600 ఉంది. అంటే ఎప్పుడు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు? జనవరి 1, 2013కి 3,600 బ్యాలెన్స్ ఉంది. అంటే లాస్ట్ అకౌంట్స్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ప్రొవిజన్ వేసుకున్నారు. దానికి మనం ప్రొవిజన్ రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. దానికి చిట్టాపుద్దు రాయాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఇక్కడ ఆ డిసెంబర్లో అంతుంటే జనవరి ఓపెనింగ్ లో మనకు 1/1/2013 కి 3,600 ఉంది. అయితే 13 లో మనకు ఎంత బ్యాడ్ డెట్స్ ఏర్పడ్డాయి? బ్యాడ్ డెట్స్ 2,800 ఏర్పడ్డాయి. 2,800 ఏర్పడ్డాయి. అయితే మళ్ళీ ఇక్కడ మనకు
ఆ year లో సన్రీ డెటార్స్ 96,000 ఉంది. దాని మీద 5% మనము ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కి తీసుకోవాలి. 5% 96 మీద ఎంత వస్తుందో మళ్ళీ చూద్దాం. అయితే మళ్ళీ 2014 లో బ్యాడ్ డెట్స్ ఎంత ఏర్పడ్డాయి? బ్యాడ్ డెట్స్ ఎంత ఏర్పడ్డాయి అంటే 1,200 ఏర్పడ్డాయి. ఎంత ఏర్పడ్డాయి? 1,200 ఏర్పడ్డాయి. అయితే మళ్ళీ అక్కడ ఆ సంవత్సరంలో 2014 లో మనకు ఉండేటువంటి డేటాస్ వచ్చేసి 40,000 ఉంది. 40,000 మీద కూడా మనం 5% ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కి ఏర్పాటు చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కూడా 5%. కాబట్టి దీనికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్, అలాగే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎలా ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లో ఏ అంశాలు ఎలా కనిపిస్తాయో చూపమన్నాడు. అంతేనా ప్రాబ్లము? Yes, sir. హలో, Yes, sir. Yes, sir. రైట్ రైట్, అది ప్రాబ్లము. సో కాబట్టి దీనికోసం మనం ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ రాయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటిది కాదు. 1/1/2013 కి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చెప్పాడా? ఆన్ 1st January 2013 a provision for doubtful debt showed a credit balance of rupees 3,600 ఉంది. అది లాస్ట్ ఇయర్ వాడు ప్రొవిజన్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ రాసేసిన దాన్ని మనం రాయాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు మనము బ్యాడ్ డేట్స్ ఏర్పడ్డాయి. బ్యాడ్ డేట్స్ ఏర్పడితే చిత్తాపుద్ది ఏంటి? ఎంత ఏర్పడ్డాయి బ్యాడ్ డేట్స్? ఇప్పుడు 3,600 ఏర్పాటు చేసి పెట్టుకుంటే 2,800 బ్యాడ్ డేట్స్ ఏర్పడ్డాయి. బ్యాడ్ డేట్స్ జనరల్ ఎంట్రీ ఏంటి? తీసుకోండి జనరల్ ఎంట్రీస్ ఫాస్ట్ గా. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్ రాస్తే మీకు రాసారా? Yes, sir. ఏమయ్యా బాలాజీ, Sir. వేసారా? గీసారా? Yes, sir. రైట్. Yes, sir. సో కాబట్టి డేట్ వేసుకోండి 2013 December 31st. హలో బాలాజీ, Sir. 2012 లో గనక మనల్ని రుణగ్రస్తులు ఇచ్చి దీని మీద ఇంత పర్సెంట్ ఏర్పాటు చేయండి అని చెప్పుంటే మనం కూడా అక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కి ఫస్ట్ ఎంట్రీ రాసుంటాం. కానీ వాడు ఏమి ఇచ్చాడంటే ఆల్రెడీ దాంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ 3,600 ఉంది అకౌంట్ లో. మనం నేరుగా ఇక్కడ దానికి ఎంట్రీ ఆ సంవత్సరంగా ముందుగా రాసేస్తుంటాడు వాడు. మనం ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3,600 రాసుకుంటామా? మనకు అర్థమైందా? సో కాబట్టి దానికి జనరల్ ఎంట్రీ రాయబడలేదు అన్నాను. సో కాబట్టి మనం దేనికి డైరెక్ట్ గా రాయాలి? బ్యాడ్ డేట్స్ కి రాయాలి. బ్యాడ్ డేట్స్ కి జనరల్ ఎంట్రీ ఏంటి? డేట్ వేసుకోండి. బ్యాడ్ డేట్స్ ఎప్పుడు ఏర్పడతాయి? December 31st, 2013. ఏంటి బ్యాడ్ డేట్స్ కి జనరల్ ఎంట్రీ? Bad debts account data to sundry debtors account. రైట్. బ్యాడ్ డేట్స్ అకౌంట్ డేటా 2,800 టు సన్రీ డేటార్స్ అకౌంట్ 2,800. రైట్. కింద నరేషన్ being the amount of bad debts written off OFF during the year. సో కాబట్టి రాని బాకీల మొత్తాన్ని రద్దు చేసినందున being the amount of bad debts written off during the year. ఓకేనా?
నెక్స్ట్ ఏం చెప్పాడు? నెక్స్ట్ ఏం చేయాలి? అకౌంటింగ్ ప్రాసెస్ లో మనము ఏం చేయాలి? ఈ బ్యాడ్ డెట్స్ ని ఫ్రోజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏంది ట్రాన్స్ఫర్ చేస్తే చిట్టాపొద్దు? రాసుకోండి. సేమ్ డేట్ 31st December 31st, provision for doubtful debts account data. Provision for doubtful debts account data 2,800 to bad debts account 2,800. To bad debts account 2,800. కింద నరేషన్ being the transfer of bad debts, being the transfer of bad debts, being the transfer of bad debts to the farmer account. అదంతా రాయాలంటే టైం ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది అక్కడ. ట్రాన్స్ఫర్ టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్. అందుకనే దీనికోసం మనం ఆల్రెడీ ఏర్పాటు చేసి పెట్టున్నాం కాబట్టి అందుకని టు ది ఫార్మర్ అకౌంట్ అని పెడుతున్నాం. ఈ రెండు అర్థమైనాయా? బ్యాడ్ డేట్స్ బ్యాడ్ డేట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఓకే రైట్. అయితే 7 వరకు సరిపోయింది. నెక్స్ట్ ఇయర్ కి మనకు అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో 13 December 31st లో 2013 December 31st లో మనకు సన్రీ డెటార్స్ ఎంత ఇచ్చున్నాడో దాని మీద మళ్ళీ ప్రొవిజన్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనకు ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తంలో కొద్దిగా మొత్తం మిగిలింది. 3,600 ఏర్పాటు చేస్తే మనకు 2,800 అయింది. రిమైనింగ్ ఎంత మిగిలింది? ఎంత మిగిలింది బాలాజీ? మంజు, మనోజ్ ఏడబ్బినారంతా? హలో సార్ వినిపిస్తాను సార్. వినిపిస్తే ఏం పల్లమ్మయ్యా? వినిపించేది నేను అడిగింది వినబడలా? ఫస్ట్ నేనేం అడిగాను? సార్ 800 సార్. అబ్బా ఇంత గంట సేపు కనుక్కున్నారు. 2,800 లో మనం లెస్ చేస్తే 3,600 లో నుంచి 800 ఉంది దాంట్లో. రైట్. సో కాబట్టి ఈ రెండింగ్ లో మనం ఏం చేయాలంటే 2013 December 31st కి ఉన్నటువంటి డేటార్స్ మీద 5% ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి. సో కాబట్టి 96,000 మీద 5% అంటే ఎంత వస్తుంది? క్యాల్కులేట్ చేయండి. సార్ 4,800. 96,000 ఇంటూ 5/100 వేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4,800. 4,800 వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసినటువంటి మొత్తము 800 ఉంది కాబట్టి రిమైనింగ్ ఈ సంవత్సరం మనం ప్రొవిజన్ కి ఎంత అవసరం అవుతుంది? రిమైనింగ్ ఇంకా అప్పుడు ఏర్పాటు చేసిన ఒకటి అదే చిట్టాపొద్దు, ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన అదే చిట్టాపొద్దు. కాబట్టి ప్రొవిజన్ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 800 ఉంది కాబట్టి రిమైనింగ్ మనకు 4,800 కి ఇంకెంత అవసరం అవుతుంది? ఎంత అవసరం అవుతుంది? 4,000 అవసరం అవుతుంది. దాన్ని కూడా మనము కళ్ళు మూసుకొని చెప్పేటువంటి క్వశ్చన్ అది. ఎంత అవసరం అవుతుంది మనకి ఈ సంవత్సరం ప్రొవిజన్? 4,000 సార్. 13 లో 14 బ్యాడ్ డేట్స్ కోసం మనకి ఎంత అవసరం అవుతుంది? 96,000 ఉండాలి కాబట్టి దాని మీద 5% క్యాల్కులేట్ చేసుకుంటే 4,800 అయ్యింది. 800 లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ లో ఉంది కాబట్టి రిమైనింగ్ మనకు 4,000 ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేసుకొని ప్రొవిజన్ దేనికోసం? అది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కి క్రెడిట్ చేసి సరిపోతుంది. కాబట్టి జనరల్ ఎంట్రీ రాసుకోండి. December 31st ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా 4,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా ఎందుకు అర్థమైంది? 4,800 4,000 కే రాసినాం. అర్థమైందా?
Profit and loss account data are 4,000. 2. Frozen for doubtful debts account. Frozen for doubtful debts account 4,000. Right. Kinda narration being the provision made for doubtful debts account. Being the provision made for doubtful debts account. Account అనబడదులే. Being the provision made for doubtful debts at 5% on 96,000. At 5% on 96,000. After adjusting the balance in the provision account. After adjusting the balance in the provision account. సో కాబట్టి 96,000 మీద 5% మనం ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కి మళ్లించినందుకు అంటే ఆఫ్టర్ ఎప్పుడు మనకు ప్రొవిజన్ లో ఉండేటువంటి మొత్తానికి పోను మళ్లించినటువంటి మొత్తాన్ని ప్రొవిజన్ లో 800 ఉంది, రిమైనింగ్ ఎంతకి మనం ఇప్పుడు 4,000 కి రాశాం కాబట్టి బీయింగ్ ది ప్రొవిజన్ మేడ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ at 5% on 96,000 after adjusting the balance in the provision account. Hello? Yes, sir. Right. Next. Next ఏంటి? ఎవరో మెసేజ్ ఏంటి? ఓకే సార్ అన్నాడు, నో సార్ అన్నాడు, మళ్ళీ ఎస్ సార్ అన్నాడు. ఏంది ఓకే సార్, నో సార్, ఎస్ సార్? ఏంది బాలాజీ? సార్ అప్పుడే మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ సార్ అవి. సరే రైట్. సో కాబట్టి మనకు ఇది 13 లో 14 కోసం ప్రొవిజన్ బ్యాడ్ డెట్స్ కోసం ఎంత ఏర్పాటు చేస్తున్నాము? 4,800. అంటే 4,000 ఇప్పుడు ఏర్పాటు చేసింది, ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో మొత్తం 800 ఉంది. ఓకేనా? అర్థమైంది ఆడ వరకు? సో మొత్తం ప్రొవిజన్ లో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లో 4,800 ఉంది. రైట్. నెక్స్ట్ 2014 డిసెంబర్ 31st 2014 డిసెంబర్ 31st 2014 డిసెంబర్ 31st ఇక్కడ 14 లో బ్యాడ్ డెట్స్ ఎంత ఏర్పడ్డాయి? ఇన్ 2014 ది బ్యాడ్ డెట్స్ అమౌంటెడ్ టు రూపీస్ 1,200 అన్నాడు. 1,200. సో కాబట్టి బ్యాడ్ డెట్స్ ఫస్ట్ ఇయర్ లో రాస్తున్నాం చూడండి. స్టార్టింగ్ లో బ్యాడ్ డెట్స్ జనరల్ ఎంట్రీ ఏంటి? బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ చేస్తే బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా సన్రీ డేటా బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా టు సన్రీ డేటార్స్ అకౌంట్. కాబట్టి రాసుకోండి బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా 1,200 టు సన్రీ డేటార్స్ అకౌంట్ 1,200 being the amount of bad debts written off during the year. Being the amount of bad debts written off అంటే రద్దు చేసినందుకు డ్యూరింగ్ ది ఇయర్. నెక్స్ట్ ఏంటి? అకౌంటింగ్ ప్రాసెస్ ఏముంది చూడండి పైన. తర్వాత సెకండ్ ఎంట్రీ దేనికి? అకౌంటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంది? బ్యాడ్ డెట్స్ ఏర్పడతానే బ్యాడ్ డెట్స్ ని రద్దు చేసాము 1,200. ఈ బ్యాడ్ డెట్స్ తర్వాత దేనికి మళ్లించాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏంటి జనరల్ ఎంట్రీ? ఏంటి జనరల్ ఎంట్రీ? సార్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ డేటా రైట్. డేట్ వేసుకోండి. డిసెంబర్ 31st డిసెంబర్ 31st provision for doubtful debts account data. Provision for doubtful debts account data 1,200
టు బ్యాడ్ డెట్స్ అకౌంట్ 1200. 1200. సో బ్యాడ్ డెట్స్ ఏర్పడ్డాయి. బ్యాడ్ డెట్స్ ని రద్దు చేశాము. తర్వాత రద్దు చేసినటువంటి బ్యాడ్ డెట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాము. ఓకేనా? తర్వాత మూడో చిట్టాపొద్దు ఏంటి? మళ్ళీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కి ఏర్పాటు చేయాలి. అవునా? అదే నా తర్వాత చిట్టాపొద్దు. రైట్. 2014 వేసుకున్నారు ఇయర్ December 31st. అయితే మనకు అక్కడ డేటార్స్ ఎంత ఇచ్చినాడు చూడండి. డేటార్స్ ఎంత ఇచ్చాడు? 40,000 సార్. 40,000 మీద 5% అంటే 2,000 సార్. 2,000. రైట్. మనకు ప్రొవిజన్ లో మొత్తం ఎంత ఉండింది? 4,800 ఉండింది. అంటే ఇంతకు ముందు 800 మిగిలితే అది కాకుండా మళ్ళీ 4,000 మళ్ళీ ఇచ్చాము. కాబట్టి మొత్తం మనకు 4,800 ప్రొవిజన్ లో ఉంది. బ్యాడ్ డేట్స్ ఎంత ఏర్పడ్డాయా బాలాజీ? 1,200 ఏర్పడ్డాయి. పోతే రిమైనింగ్ ఎంత ఉంది? ఇంకా 3,600 ఉంది. అవునా? సార్. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి మనకి ఎంత కావాలి? 40,000 మీద 5% అంటే 2,000 కావాలి. అంతేనా? ఆ 2,000 ఫోన్ కూడా 3,600 లో ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 600 సార్. 600 1,600 నిద్రపోయి చెప్తున్నావా? మేల్కొని చెప్తున్నావా? 1,600 సార్. 1,600 మిగులుతుంది. అంటే చూడండి, 4,800 ఉంది. బ్యాడ్ డేట్స్ 1,200 పోయింది. 1,200 పోతే ఇంకా 3,600 ఉంది. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ 200 ఫోన్ 2,000 ఫోన్ కూడా ఇంకా రిమైనింగ్ మిగులుతుంది. ఎంత మిగులుతుంది అంటే 1,600 మిగులుతుంది. ఓకేనా? రైట్. మిగిలినప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కూడా మిగిలింది కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ చేయాలి సార్. ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఏ చిట్టాపోతే అయితే రాస్తున్నామో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కి మనము ప్రొవైడ్ చేసి ప్రొవిజన్ ఏర్పాటు చేసినప్పుడు ఏ ఎంట్రీ రాస్తామో ఆ ఎంట్రీకి రివర్స్ లో రాస్తే సరిపోతుంది. ఆపోజిట్ గా ఎంట్రీ రాస్తే సరిపోతుంది. అంతే కదా? రైట్. కాబట్టి ఏంటి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ డేటా 1,600 టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,600 రాసుకోండి. కాబట్టి కింద నరేషన్ ఏం రాస్తున్నారా మీరు అమ్మాయిలందరూ? ఏమ్మా? వెరీ గుడ్. ఎవరు? పవిత్రనా దివ్యానా? చందన సార్. ఎవరు? చందన సార్. ఓకే మా చందన. ఓకే, వెరీ గుడ్. కాబట్టి December 31st provision for doubtful debts account data 1,600 to profit and loss account data 1,600. In the narration, being the entry to reduce the provision to 5% of rupees 40,000 being the entry reduced. ఏం చేసాము? తగ్గించినాం. ఎందుకని? మనకు రిజర్వ్ మొత్తంలో నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ ఫోన్ కూడా మిగులుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కూడా ఫోన్ కూడా అమౌంట్ అనేది మిగులుతుందా లేదా? మిగులుతుంది. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ కి మనకు 2,000 అవసరం అయితే బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత తీసుకోవాలి? 2015 లో ఏర్పడబోయేటువంటి 14 లో ఏర్పాటు చేసినటువంటి 15 లో రాబోయేటువంటి బ్యాడ్ డెట్స్ కోసం 40,000 మీద 5% అంటే 2,000 ప్రొవిజన్ ఏర్పాటు చేయాల్సుకుంటే
మనకు 3600 ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసి రాస్తున్నాం, తగ్గించి రాస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి బీయింగ్ ది ఎంట్రీ టు రెడ్యూస్ ది ప్రొవిజన్ టు 5% on 40,000. 5% on of rupees 40,000. ఓకేనా? సో అది మీరు ఒకసారి చిట్టా పొద్దులన్నీ అర్థమైన ఒకసారి మళ్ళీ చదవండి. ఎవరు చదువుతారు? చదువు మా ఆఫియా ఉందా? నెక్స్ట్ చంద్ర, మంజు, మనోజ్, బాలాజీ. సార్ నేను చదువుతాను సార్. చదువు. 2013 December 31st bad debts account Very data good. to Sunday account 2800 బ్యాడ్ డెట్స్ అకౌంట్ 2800 అప్పుడే చెప్పాలా? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా 2800 టు సన్రీ డేటాస్ అకౌంట్ 2800 800. అటు చెప్తే అర్థమవుతుంది. నువ్వు Okay, అప్పుడే sir. డేటా చెప్పేసి అమౌంట్ చెప్పుకుంటా తర్వాత మళ్ళీ 200 800 2800 2800 అంటే నువ్వు Okay, చెప్పినావు sir. కదా. రైట్, sir. నెక్స్ట్. Narration being the amount of bad debts written off during the year. నరేషన్ 2013. మనం రాసేస్తున్నాం, మనకు అర్థమైంది కదా. నరేషన్ వల్ల ఓన్లీ జనరల్ ఎంట్రీస్ మాత్రం చెప్పుకుంటాము. Okay, sir. 2013 December 31st provision for doubtful debts account debtor 2800 to bad debts account 2800. 2013 December 31st profit and loss account debtor 4000 to provision for discount on debtors account 4000, sir. డిస్కౌంట్ అన్న, డిస్కౌంట్ ఏంది నాయన? టు No, ప్రొవిజన్ ఫర్ doubtful. డౌట్ఫుల్ డెట్స్, Doubtful debts, sir. టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ 4000. రైట్, sir. బీయింగ్ ది ప్రొవిజన్ మేడ్. సరే, అర్థమైంది కదా. అది ఎందుకని 4896 మీద అవసరమైతే 4000 ఎందుకు ఏర్పాటు చేశామనేది డౌట్ వచ్చిందా? సో ఎందుకని మనం 4000 ఏర్పాటు చేసాము? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకు బ్యాలెన్స్ లో 800 ఉంది కాబట్టి అది పోను రిమైనింగ్ ఎంతైతే అవసరమో దానికి మాత్రమే ఎంట్రీ రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఆల్రెడీ sir. ఇంతకు ముందు ఎంట్రీ రాస్తున్నాం కాబట్టి మనము రిమైనింగ్ దానికి ఎంత అవసరం అవుతుంది? 4000 అవసరం అవుతుంది కాబట్టి 4000 దానికి రాసాం. నెక్స్ట్ Yes, sir. 2014 లో చదువు. 2014 December 31st bad debts account data 1200 to sundry debtors account 1200. 2014 December 31st provision for doubtful debts account debtor 1200 to bad debts account 1200. 2014 December 31st provision for doubtful debts account debtor 1600 to profit and loss account 1600. ఎందుకని ఇప్పుడు ఇక్కడ రాసాము? సార్ ఆల్రెడీ ముందుగానే మనకు 4800 బ్యాడ్ డెట్స్ ఉంది సార్. 1200 చేసినాం సార్. బ్యాడ్ డెట్స్ ఎంత ఏర్పడ్డాయి? మనం 13 లో 4800 ఏర్పాటు చేసి పెట్టుకుంటే 1200 1200 పోయింది. పోతే రిమైనింగ్ 3600 ఉంది. నెక్స్ట్ ఇయర్ ప్రొవిజన్ 2000 ఫోన్ కూడా మనకి ఎంత మిగులుతుంది? 1600 సార్. 1600 కాబట్టి సార్. దాన్ని ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ చేయాలి సార్. సార్. క్రెడిట్ చేసుకోవాలి. ఇది రైట్. నెక్స్ట్ ఫాస్ట్ మీరు వేస్తే 5 నిమిషాలు దానికి సంబంధించినటువంటి అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లు టక 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 వేద్దాం. గీసి పెట్టుకోండి, చిన్నవి చాలు. ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ కొంచెం పెద్దది గీసుకోండి, ఒక హాఫ్ పేజీకి సరిపోయేట్టుగా. రిమైనింగ్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఓన్లీ అసెట్ సైడ్ మాత్రమే చాలు. సార్ తెలుగు మేడం క్లాస్ కి రమ్మని లింక్ పెట్టింది సార్. టైం అయిపోయిందా? సరే రేపేద్దాం, నో ప్రాబ్లం. టైం అయిపోయింటే లింక్ పెట్టిందా? టైం అయిందా? టైం లింక్ అయిపోయింది పెట్టింది కదా. సార్. ఓ టైం కూడా అయిపోయిందిలే. లింక్ పెడితే పెట్టింది.
టైం మీరు కూడా అయిందిలే టైటిల్ సార్. జనరల్ ఎంట్రీస్ చదవండి. రేపు ఓకే వీటికి సార్. సంబంధించినటువంటి అకౌంట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్, పోతే నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ మూడు క్లారిటీ చేసుకోవాలి మీరు. ఈ మూడు అర్థమైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటువంటి ఇంచుమించు ఇలాంటి ప్రాబ్లమ్ ఎగ్జామ్స్ కి వస్తాయి, ఈజీగా వేయడానికి వీలవుతుంది. మమ్మల్ని డైరెక్ట్ గా ఎలా అకౌంట్స్ ఏమంటే వేయాలి, జనరల్ ఎంట్రీస్ అడగడు మోస్ట్లీ ఇవి. ఓకే. ఎందుకంటే 12 మార్క్స్ డిచే టయానికి జనరల్ ఎంట్రీ రాస్తే మనకి ఇప్పుడు 1 అవర్ సరిపోలేదు, మీకు ఇంకా 1 అవర్ టైం కూడా ఉండదు. కాబట్టి డైరెక్ట్ మనం అకౌంట్స్ అడుగుతాడు. ఓకేనా? బాయ్ ఓకే సార్. ఓకే. బాయ్ బాయ్.